హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు వేద వ్లాగ్స్. ఈరోజు మీకు మన అమ్మమ్మలు బామ్మలు చేసినటువంటి ఉసిరితో చేసిన నల్ల పచ్చడి గురించి మీకు తెలియజేస్తాను. ఉసిరిలో సి విటమిన్ పుష్కలంగా ఉంటుందని మనకు తెలిసిందే. అయితే ఈ ఉసిరి పచ్చడి కోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్: కొత్తిమీర, పచ్చిమిర్చి, ఉసిరి తొక్కండి. ఈ ఉసిరి తొక్కు కోసం ఉసిరి ముక్కల్ని కట్ చేసి కల్లుప్పు వేసి ఒక సీసాలో ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత మిక్సీ పట్టి ఈ మిశ్రమాన్ని ఎండలో పెట్టి బాగా ఎండిన తర్వాత స్టోర్ చేసుకోవాలి. అయితే దీనికోసం మెంతులు, ఆవాలు కూడా వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసి పచ్చిమిర్చిని వేసి ఫ్రై చేయనివ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత మెంతులు, ఆవాలు కూడా వేసి ఫ్రై చేయాలి. ఒక బౌల్లో ఇది షిఫ్ట్ చేసుకుని కొద్దిగా ఆయిల్ వేసి కొత్తిమీరను కూడా వేసి ఫ్రై చేయాలి. అయితే ఈ ఉసిరి పచ్చడి తీసుకోవడం వలన లంచ్ టైంలో మొదటి ముద్దలో కొద్దిగా గీ వేసుకుని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందండి. జీర్ణ వ్యవస్థ మెరుగుపడుతుంది. అలాగే సీజనల్లో వచ్చే వైరల్, బ్యాక్టీరియల్ ఈ వ్యాప్తిని అరికడుతుంది. అయితే ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లో షిఫ్ట్ చేసుకున్నాను. మిక్సీ జార్లో మెంతులు, ఆవాలు, పచ్చిమిర్చిని వేసి బ్లెండ్ చేశాను. తర్వాత కొత్తిమీర కూడా వేసి బ్లెండ్ చేశాను. తర్వాత ఉసిరి తొక్కును కూడా వేసి బ్లెండ్ చేసి బాగా కలిపానండి. ఇది పక్కన పెట్టి స్టవ్ మీద ప్యాన్ పెట్టి 5-6 స్పూన్స్ ఆయిల్ వేసి కాగిన తర్వాత పక్కన పెట్టి చల్లారనిచ్చాక ఈ ఉసిరి ముద్దను కూడా వేసి బాగా కలిపానండి. ఈ ఉప్పు దీనిలో ఉన్న ఉప్పు సరిపోతుందండి. సరిపోకపోతే కొద్దిగా వేసి కలుపుకోండి. ఇలా గార్నిష్ అయితే చేసుకున్నాను. ఈ ఉసిరి పచ్చడి అనేది ఉపవాసాలు చేసిన మన్నాడు వేసుకుంటే చాలా మంచిదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.